టీవీ7 న్యూస్ కి స్వాగతం. ఘోరమైన ఘటన. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. దోర్నాల మండలం తూర్పు బొమ్మలపురం గ్రామంలో ఈ నెల 7వ తేదీ వేకువజామున 4 గంటల సమయంలో దూదేకుల నూర్జహాన్ బి, దూదేకుల నాగూర్ వలిపై కాసిం వలి ఉద్దేశపూర్వకంగా పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘోరమైన ఘటనలో ఇద్దరు 80% కాలిపోయారు. ప్రథమ చికిత్స నిమిత్తం దోర్నాల వైద్యశాలకు తరలించిన వారిని అనంతరం మార్కాపురం ఏరియా ఆసుపత్రికి పంపించారు. పరిస్థితి విషమించడంతో ఒంగోలు రిమ్స్ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ కేసుపై జరిగిన మీడియా సమావేశంలో మార్కాపురం డీఎస్పీ నాగరాజు మాట్లాడుతూ నిందితుడు కాసిం వలిని దోర్నాల మండలం చిన్న దోర్నాల క్రాస్ రోడ్డు వద్ద నిన్న సాయంత్రం అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నేడు ఆయనను రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎర్రగొండపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రావు, పెద్ద దోర్నాల ఎస్ఐవి మహేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీసులు ఈ కేసును పూర్తిగా విచారించి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్టేట్మెంట్ కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి ఈ కేసులో మిగతా వాళ్ళ యొక్క రూల్ అనేది మేము ఎంతవరకు వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, ఎవరెవరు ఎక్కడ ఉన్నారు అనేది కూడా ఈ దర్యాప్తులో ఫర్దర్ దర్యాప్తులో తెలియజేస్తున్నాం. సో ఈరోజు అయితే ఈ కాసిం వలిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్లో తెలిసిందంటే 1.5 సెంట్లు ఒక భూమి పెద్ద హుస్సేన్ అని ఒక వ్యక్తిది. అది వాళ్ళిద్దరికీ కూడా బంధువు, ముద్దాయికిను కంప్లైంట్ కూడా ఒక బంధువులు అవుతాడు. సో అతను ఆ ఊళ్ళో పెట్టి అప్రూవ్ చేసి వెళ్ళిపోయి చనిపోతారు. ఆయనకు ఒక 2 పిల్లలు ఉంటే వాళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయ్యి వాళ్ళు ఈ ఆస్తికి ఏమి వాళ్ళు ఆశించలేదు. సో ఈ 1.5 సెంట్లో ఎవరైతే ఈ కాసిం వలి ఉన్నాడో ఆ కాసిం వలి ఒక హోటల్ పెట్టుకొని ఆ హోటల్లో ఈ కొన్ని నూడిల్స్ అని లేకపోతే చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటా, టిఫిన్లు అమ్ముకుంటా 10 రూపాయలు సంపాదించుకుంటూ ఉన్నాడు. సో ఈ విషయంలో అక్కడ సైదాబి అని వాళ్ళ పక్కిల్లే ఉంది. సో ఆమె ఏంటంటే ఆ సైట్ అనేది పెద్ద హుస్సేన్ది కదా, మా బాబాయి సైట్ వీడు ఆక్రమించి సో వీడు వ్యాపారం చేసుకొని సంపాదిస్తున్నామని చెప్పేసి వాళ్ళకి సిస్టర్స్ని పిలిపిస్తుంది. గుంటూరు నుంచి ఈ చనిపోయిన నూర్జహాన్ బీని, అట్లాగే రంజాన్ బి అని ఒక ఆమె, నాగూర్ బి అని వీళ్ళందరూ గుంటూరులో ఉంటారు. ఆ గుంటూరు నుంచి పిలిపించి సో ఇట్లా వాడు ఆక్రమించుకొని సంపాదించుకుంటున్నాడు, ఈ పెద్ద హుస్సేన్కి మనం వారసులని బాబాయ్ అవుతాడు కాబట్టి అని అతన్ని బలవంతంగా రాత్రి ఈ కంప్లైంట్ ఎవరైతే కాసిం వలి ఉన్నాడో ఆ కాసిం వలి ఈ మధ్యకాలంలో మన 5వ తారీఖు తెల్లవారుజామున ఈ పెదబొమ్మలాపురం అనే ఊళ్ళో నూర్జహాన్ బి అట్లాగే నాగూర్ వలి అని 20 years వారికి, నూర్జహాన్ బి 37 years, వీళ్ళిద్దరూ ఇంటి బయట పడుకొని ఉంటే సో వాడి మీద పెట్రోల్ పోసేసి నిద్రలోనే ఈ కాసిం వలి అనే అతను నిప్పంటించేసి జరిగింది. ఆ నిప్పంటించిన తర్వాత వీళ్ళని ఇమీడియట్గా హాస్పిటల్కి మార్కాపురం హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత బెటర్ ట్రీట్మెంట్ కోసం వాళ్ళని ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో షిఫ్ట్ చేసిన జరిగింది. కానీ వాళ్ళు ఇద్దరు కూడా హాస్పిటల్లో చనిపోయారు. సో ఈ కాసిం వలి అనే వాడు ఇద్దరు వ్యక్తుల్ని అంటే వాళ్ళ ఇన్ని వరుస అవుతుంది. ప్లస్ తర్వాత ఆ ఊళ్ళో వాళ్ళ అక్క కొడుకు అంటే నాగూర్ వలి అంటే ఆ చనిపోయిన అక్క కొడుకు ని కూడా చంపేయడం జరిగింది తగలబెట్టి పెట్రోల్ పోసి. సో ఈ కేసుని మడగొట్టించి కొంచెం వాళ్ళని కొంచెం ఇబ్బందికరంగా పెట్టి వాళ్ళ ఫ్యామిలీ మీద కూడా ఈ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ కొంచెం దౌర్జన్యం అయితే చేస్తారు. ఆ భయంతో వీళ్ళ కుటుంబాన్ని తీసుకెళ్ళి పక్కన కూడా పెట్టేసేసి ఉంటాడు. వీడిని డిటైన్ చేస్తారు, ఎక్కడ కూర్చోబెట్టి ఆ మిగతాదంతా కూడా ఖాళీ చేయించమని చెప్పేసి ఉదయం కల్లా అది పూర్తిగా మేము మా వసూలు చేసుకోవాలని 4 ఆడవాళ్ళు చెప్తా ఈ సైదాబి ఫ్యామిలీ చెంది. ఈ క్రమంలో ఈ సైదాబి కొడుకు నాగూర్ వలి, సైదాబి సిస్టర్ అమ్మాయి గుంటూరు నుంచి వస్తుంది, దూదేకుల నూర్జహాన్ బి, వీళ్ళిద్దరు బయట కొనుక్కొని ఉంటారు. సో ఇతను ఈ ముద్దాయి కాసిం వలి 10 రూపాయలు సంపాదించుకుని ఈ సైట్ని దుర్మార్గంగా నా దగ్గర నుంచి ఏ కాగితం పత్రం లేకుండా వాళ్ళు ఖాళీ చేయించారని ఒక కక్షాపూరితమైన మనసు పెట్టుకొని ఆ ఆక్రోశను ఆ కక్షలో వాళ్ళిద్దరు పడుకొని నిద్రపోతూ ఉంటే అతని హోటల్లో ఉండే దగ్గర ఈ పెట్రోల్ ఈ కూడా నమ్ముతుంటాడు అందరూ ఊళ్ళో. సో ఒక 5 లీటర్ల టీల్లో పెట్రోల్ ఉంటే ఆ పెట్రోల్ తీసుకొచ్చి 2 మంచాల మీద
పడేసేసి నిప్పేసి తగలబెట్టడం, టోటల్గా చంపేస్తారు. తగలబెట్ట ఆ తగలబెట్టి ఆ తర్వాత వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. కేవలం వాళ్ళది కానీ ఆస్తి ఎవరైతే వారసులు ఉన్నారో వాళ్ళు క్లెయిమ్ చేయట్లేదు. సో ఎవరో చనిపోయిన వాళ్ళ వారసులు క్లెయిమ్ చేయని ఆస్తిని సో మాకు కావాలంటే మాకు కావాలని ఒక 2 కుటుంబాలు గొడవపడి ఆ ఆస్తిని ఆక్రమించుకునే క్రమంలో ఈ 2 హత్యలు జరిగింది. సో ఈ కేసులో